ప్రభుని ఆరాధించేటువంటి ఈ గొప్ప అవకాశాన్ని దేవాదిదేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకే మహిమ ఘనత ప్రభావములో చెలునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతోమంది సమయంలో క్షేమ స్థితిలో లేరు. కొంతమంది అయితే వారి భూమి మీద కనుమరుగైపోయిన పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. నీవైనను నేనైనను ఇలాగున ప్రభు పాద సన్నిధిలో ఉన్నామంటే అది మన బలము కాదు, మన శక్తి కాదు, కానీ కేవలము మహాదేవుని యొక్క కృపని చెప్పి మనం గ్రహించుకోవాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచిది. కొన్ని లేఖనాలు, కొన్ని వాక్య భాగాలు దేవుని యొక్క గ్రంథం నుంచి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10 నుంచి 18 వచనాలు చదువుకుందాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యొగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొను. నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయుమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిని అనెను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలని నేను నీ దృష్టికి కృపనొందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాట నుండి దుఃఖముఖంగా ఉండుట మానెను. చాలండి. దానికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్య భాగమును బట్టి పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ సన్నిధిలో చేరి నేను స్తుతించు భాగ్యాన్ని ఇచ్చారు. నీ కృప తోడుగా ఉంచారు, ఆరాధనలు తోడుగా ఉన్నారు. దాని వాక్యంలోకి వెళ్తుండగా మాకు సహాయం చేయండి అయ్యా. ఈ సంవత్సరంలో అలాగే మొదటి ఆదివారంలో నీ పాద సన్నిధి మేము వచ్చి ఉండగా మా జీవితాల్లో ఉన్న కొదువలు, మాకు అవసరమైనటువంటి నీ మాటలు, సరిచేయబడినటువంటి విషయాలు ప్రతీది కూడా మాకు అనుగ్రహించండి. మానవ స్వరాన్ని మరుగుపరచండి. దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని, నీ వాక్కు చేత మా బ్రతుకులను మార్చమని, మేలుతో నింపమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ కూడా ఈ సమూయేలు గ్రంథంలో ఈ మొదటి అధ్యాయంలో ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగము బాగా పరిచయం అయిందే. తెలియని వారు ఎవరు కూడా ఉండగరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ యొక్క సందర్భాన్ని మనం చూడగలిగితే హన్నా అటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె తన జీవితంలో ఎంతో సంతోషముగా బ్రతుకుతున్నప్పటికీ కొదువులన్నీ కనబడుతున్నా కూడా ఆ కొదువులను లెక్క చేయక తన భర్త అయినటువంటి
ఆ వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. ఈమె ఒక భార్య, అలాగే పెనిన్నా అనేటువంటి మరొక భార్య ఉంది. వీరిరువురిలో తన భర్త చేత ఎక్కువగా ప్రేమించబడింది ఎవరంటే హన్నాయే. అయితే వాక్యంలో మనం చూసినప్పుడు 1వ అధ్యాయం నుంచి కూడా కొన్ని మాటలు మనం చదువుతాం. 4-5 వచనాలు కూడా చూడండి ఒకసారి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన వాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను గాని హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ఎల్కానా పెనిన్నా కంటే ఎక్కువగా హన్నాను ప్రేమిస్తూ ఉండేవాడు. వీరు ఏటేటా దేవుని మందిరానికి వెళ్ళి వారి యొక్క మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నప్పుడు, అంటే ఆ మొక్కుబళ్ళు చెల్లించిన తర్వాత ఆ పెనిన్నాకి ఆ కుటుంబానికి 1 పాలు ఇస్తే హన్నాకి 2 పాలు ఇస్తూ ఉండేవాడు. అంటే వ్యత్యాసం చూపిస్తున్నప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే హన్నా గర్భాన్ని మూసాడంటే. ఎవరు చేశారు? హన్నా గర్భాన్ని ఎవరు మూసారంట? దేవుడేనా? ఈ మాటలన్నీ మనం ధ్యానం చేయడానికి దినాన్ని మనం ప్రయత్నం చేద్దాం. హన్నాకి ఎప్పుడు తన గర్భము మీద ఆశ కలిగింది అంటే, తన సవతి అయినటువంటి పెనిన్నా ఎప్పుడైతే తనను చిన్న చూపు చూడడం, లేనిపోని మాటలు అంటూ తనకి కోపం తెప్పించడం మొదలైందో, అప్పుడు హన్నాకి ఒక మనసు పుట్టింది. ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన జీవితంలో మనకి శత్రువులు ఉండాలా ఉండకూడదా అని ఒక ప్రశ్న వేసుకుంటే, శత్రువు ఉన్నప్పుడే నీలో ప్రార్థన చేయాలనే మనసు వస్తుంది. సాతాను ఉన్నప్పుడే నీవు దేవుని వైపు తిరగాలనిపిస్తుంది. సాతాను నీ జీవితాన్ని నలగొడుతున్నప్పుడే ప్రభువు మీద ఆనుకోవాలనిపిస్తుంది తప్ప, ఒకవేళ వాడితో మనతో పని లేకపోయినా, వాడు మన జోలికి రాకపోయినా ఈ పాటికి ఎప్పుడో విచ్చలవిడిగా లోకంలో తిరుగుతూ ఉండేవాళ్ళం. అవునంటారా కాదంటారా? ఏమండి, ఇప్పుడు సాతాను ఒక ముళ్ళుగా మనకు ఉన్నాడంటే అది మేలుక కీడుక? ఎంతగా ఉంది వాళ్ళ వాక్యం? ఎంతగా ఉందా? ఏంటంటే బాబు సాతాను మనకు ఉండాలంటున్నాడు అంటారు. అదే సాతాను లేకపోతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావా? కీడు జరగబోతే దేవునితో నువ్వు మాట్లాడతావా? అన్న అప్పటి వరకు కూడా గర్భం లేదు, కానీ దేవుని దగ్గర ఇలాగున మొరపెట్టిన రోజు ఎప్పుడైనా కనబడిందా హన్నాకి? ఏమంటే అక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి హన్నా జీవితంలో. మనం చదివినాం కదా 10-18 వచనాలు. అక్కడ 10వ వచనంలో మొదటి మాట చూస్తుంటే ఆమె బహు దుఃఖాక్రాంతురాలు అవ్వడం మొదలుపెట్టింది. దేనికి స్తోత్రం. నీ జీవితంలో బహు దుఃఖము ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో, అయితే 2 విషయాలు జరుగుతాయి. లోకంలో ఉన్న వారి జీవితంలో 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఆత్మహత్య చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? ఆత్మహత్య చేసుకుంటారు. లేదా రెండవది, మత్తు పానీయాలుగా వాళ్ళు స్వీకరించి ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ 2 మనుషుల్లో ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. కానీ హన్నా చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధికి బహు దుఃఖాక్రాంతురాలు. అక్కడ ఉన్నటువంటి సేవకుడని ఏలి అంటున్నాడు, ఈమె ద్రాక్షరసం పుచ్చుకుందేమో అందుకే పిచ్చి పిచ్చిగా చేస్తుంది అన్నాడు. అవునా? ఆమె బహు దుఃఖంలో ఉంది, కానీ ఆమె ప్రవర్తన ఎలాగుందంటే మత్తురాలై ఉన్నట్లుగా కనబడుతుంది. మత్తురాలుగా అనిపించే విధంగా అక్కడ ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఇంకా 2వ విషయం 10వ వచనంలోనే మనం చూడగలిగితే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండెను. దేవునికి స్తోత్రం. ఏం చేసిందంటే, ఎక్కడ ఏడుస్తుంది? గదిలోకి వెళ్ళి తలుపులేసి ఏడిసిందా? ముసుకేసి ఏడిసిందా? గోడకేసి తలబాదుకుని ఏడిసిందా? లేకపోతే ఎలకాన పేక పట్టుకుని నన్ను అలాగంది దాన్ని బయటికి గెంటే అని ఏడిసిందా? ఏమండి, ఇవన్నీ లోకంలో జరిగే విషయాలు. హన్నాకు వచ్చినటువంటి ఒకటే మార్గం అండి. హన్నాకు వచ్చినటువంటి మంచి ఆలోచన ఏంటి అంటే, నేనేంటి యెహోవా సన్నిధిని ఏడుస్తా. ఎక్కడ ఏడవాలంటే ఏడిపెళ్ళి ఎక్కడ ఏడుస్తాం మనం? వంటగదుల్లోకి వెళ్ళి ఏడుస్తాం.
అదే టైం ఉల్లిపాయ కోసేస్తే 2 కవర్ అయిపోతాయి కదా అని చెప్పి ఎడుతాం. అది కాదంటే ఎక్కడ ఏడవాలి తెలుసా? దేవుని సన్నిధిని. ఎంతసేపు ఏడవాలి? నేను ఒక ఆడు ప్రార్థన చేయడానికి ఆసక్తి వచ్చింది. కారు స్టార్ట్ చేసి సంది జరగలేడు, ప్రార్థన అయిపోయిందని ఫోన్ చేసింది. ఎంతసేపు పడుతుంది కారు స్టార్ట్ చేసి రోడ్డు దాటడానికి? ప్రకాష్ గారు చాలా ఆసక్తి వచ్చింది. నేను అనుకున్నా ఒక గంట అయినా ఎరగదీసేద్దాం అనుకున్నాను. ఇంకా పెట్రోల్ కొట్టించుకుని బయటికి పెట్రోల్ కొట్టించుకుని అక్కడే ఉన్నాను. ఇంకా మన రోడ్డు చివరే. ఆమె నన్ను ప్రార్థన చేసింది, అయిపోయిందని చెప్పి వచ్చింది. అరే ఇంత దుఃఖాక్రాంతురాలనిపించింది నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంత వీర భక్తులు, వీర ప్రార్థనామనులు మన దేవుని సంఘంలో ఉండడం వల్ల దేవుడు మహిమపరచబడును గాక. ఎంతసేపు చేసిందని తెలుసా? ఆవిడ ఉండిపోయిందండి దేవుడి మందిరంలో. నీ జీవితంలో దుఃఖాక్రాంతమైనటువంటి పరిస్థితులు లేవా? వస్తేనే ప్రార్థన చేస్తాం మనం. అన్నా కూడా ఏం చేసింది తెలుసా? వస్తేనే. రావాలని నేను చెప్పట్లా, అది రాకముందే దేవుని మంది సన్నిధిలో మనం గోజాడాలి. అలాంటి పరిస్థితులు రాకముందే దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చాలి. అలాంటి పరిస్థితులు ఇంకా మన గుమ్మములలో నుంచి లోపలికి రాకముందే ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో హన్నా వంటి మేలులు పొందుకోగలుగుతావు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. సైన్యములకు అధిపతికి యెహోవా. చూడండి ఇక్కడ ఎన్నిసార్లు అంటుందో చూడండి. నీ సేవకురాలైనా. తగ్గించుకుంటుందా పెంచుకుంటుందా? ఎన్నిసార్లు మాట ముందోసారి, మాట తర్వాతోసారి. నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమ చూచి. ప్రభువా నీ సేవకురాలైన నన్ను మరువక హన్నాకు ఒక విషయం తెలుసు. శ్రమ వచ్చింది అంటే అది దేవుడు రప్పిస్తే తప్ప మరి రాదు. నీ జీవితంలో ఒక శోధన వచ్చిందంటే అది ఏదో ద్వారములా రాలేదు, దేవుడు అనుమతిస్తేనే వచ్చింది. ఆ అనుమతి ఎందుకు ఇచ్చాడో నువ్వు పరిశీలన చేయి. హన్నా అర్థం చేసుకుంది. అప్పటి వరకు తనకి పిల్లల అవసరం రాలేదు. ఎందుకు అని అంటే పైన ఒక మాట అంటున్నాడు. పెనిన్న ఎవరు ఎల్కానా అంటున్నాడు. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేస్తూ ఉండగా, ఏమండి 8వ వచనం చూడండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు భోజనం ఎందుకు మానేసావు? నీకెందుకు మనోవిచారం కలిగింది? ఇప్పుడు 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడను కానా. ఏమండి ఎలా చూస్తున్నాడు తెలుసా? ఈ ఎల్కానా హన్నాను ఎలా చూస్తున్నాడు తెలుసా? 10 మంది కుమారుల ఎంత సంతోషాన్ని కలిగిస్తారో అంత ఎక్కువైనటువంటి సంతోషము హన్నాకు దొరికేది. కాబట్టే హన్నాకి పిల్లల అవసరం లేకుండా పోయింది. పిల్లలతోనే కదండి తల్లులు ఆనందపడేది. అవునా? చాలామంది భర్తలు సరిగ్గా లేకపోయినా పిల్లల మొహాలు చూసి ఆనందపడిపోతూ ఉంటారు. చాలామంది భార్యలు సరిగ్గా లేకపోయినా భర్తలు పిల్లల మొహాలు చూసి ఆనందపడిపోతూ ఉంటారు. అవునా? ఈ మాట సెట్ అవ్వలేదు అనిపించింది నాకు. సెట్ అవ్వలేదే, ఏదో ట్రై చేసాను, పని అవ్వలేదు. అయితే దానికి స్తోత్రం. అంటే ఇక్కడ మనం చూస్తే హన్నాకి పిల్లల అవసరం రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే తన భర్త అంత ఎక్కువైన వాడు. 10 మంది కుమారుల కంటే ఎక్కువైన వాడు కాదా నీకు? ఆమె ఆ మాట అంటే వినుండొచ్చు. ఇతను ఆమె ఎందుకు దుఃఖపడుతుందో అర్థమైంది. ఇప్పుడు దాకా నువ్వు ఈ దుఃఖం లేదు, ఎందుకు నీకు ఈ మనోదుఖం వచ్చింది అని మాట్లాడుతున్నా సరే ఆమె అక్కడ తన భర్త మాటలు లెక్క చేయకుండానే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. హన్నాకి ఎలా తెలిసిందంటారు ప్రార్థన చేయాలని? భక్తులని మనకే తెలియదుగా ప్రార్థన చేయాలని. తెలుసా? మనకు తెలిసి అలా ఘోరమైన సంగతి మన జీవితం చేస్తే ప్రార్థన చేయాలని మనసు వస్తుందా? రాదు. ఏయో చేస్తాం, తింగర పనులు చేస్తాం, పెచ్చ పనులు చేస్తాం మనమైతే. కానీ హన్నా చేసిన పని చాలా గొప్పదండి. ఒకటే పని, అది ఏంటంటే ఆయన సన్నిధిలో కన్నీరు గారుస్తూ ఆయనతో మాట్లాడుతుంది. అంటే ఇక్కడ ఈ పదాలు ఎలా కనబడిందో నాకు తెలియదు, కానీ అక్కడ అంటున్నాడు స్వరం బయటికి రాకుండా పెదాలు మాత్రమే. మా డాడీ గడి పెదాలు కదా ప్రార్థన చేయమమ్మ అంటాడు. ఆ ప్రార్థన చేస్తుంది ఇవిడే. వినబడట్లేదు. ఏలిగారు అలా చెవు దగ్గర పెట్టేసాడంటే కిటికీలోంచి అంటున్నాడంట, ఈమె ఏం చేస్తుంది అసలు? మత్తురాళ్ళలా ఉన్నట్టుంది, మత్తురాలు అయిపోయిందేమో. ఏమండి అంటుంది, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమ చూచి నీ సేవకురాలు నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యెహోవా నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనిను.
యెహోవా సన్నిధి ప్రార్థన చేయుచుండగా, ఏమండి ఏం ప్రార్థన చేసింది? మొక్కుబడి చేసుకుందండి దేవునితో. దేవునితో మాట్లాడుతుంది, ప్రభువా నాకు మగ పిల్లని దయచేయి, నువ్వు ఇస్తే నేను నీ కొరకు, నీ సేవ కొరకు నేను పని చేయిస్తాను నాయన, నీ సేవ కొరకు నేను నడిపిస్తాను. అతని తల మీద క్షౌరపుకైతేనే నేను ఇవ్వను. ఆ ముందు తను చేసినటువంటి సమర్పణ చూస్తేనండి చాలా ఆశ్చర్యం కలిగిందండి నాకైతే. ఎన్నోసార్లు ఈ హన్నా గురించి మనం చదువుతూ వచ్చాం, కానీ హన్నా చేసినటువంటి త్యాగము గురించి మనం ఆలోచన చేస్తే ఏ తల్లి కూడా అలాంటి త్యాగము చేయలేదు. ఇంకా మనం చూస్తూ కింద చూడండి, అలాంటి ప్రార్థన చేస్తుంది. ఏలి ఆమె నోరు కనిపెట్టుచున్నాడు. ఏల అనగా హన్నా తన మనస్సులోనే, ఎక్కడ చెప్తుందంట? మనసులో ప్రార్థన చేస్తారుగా మీరు పెద్దవాళ్ళు. ఏం చేస్తారు వాదన? ఎలా చేస్తారు? వచ్చా? మనసులో ప్రార్థన చేస్తుందంటండి, కన్నీరు గారుస్తుందంట, దుఃఖముఖరాలు అయిపోయిందంట. ఆ మొఖం కవలికలు మొత్తం మారిపోయినాయి. ఆ హృదయంలో నుంచే వేదన, అప్పుడు దాకా రాని వేదన ఇప్పటి నుంచి, పెళ్ళై చాలా కాలం అయింది కదా, మరి ఈ వేదన ఎందుకు పుట్టలేదు? ఒక ముళ్ళు తయారైంది. ఒక ముళ్ళు తనకు వచ్చే వరకు కూడా ఈ హృదయంలో ఉన్నటువంటి ప్రార్థన బయటికి రాలేదండి. అంటే పెనిన్న అన్నకు మేలు చేసిందా, కీడు చేసిందా? ఏమండి మనం చేసే ప్రార్థన చెప్పిన, ఒకవేళ నువ్వే అన్న అయితే నువ్వు చేసే ప్రార్థన అంటే నేను ఊహించి చెప్తా. మోకరించి ఆ పెనిన్నకు పుట్టిన పిల్లలు చచ్చిపోవాలి, ఆ పెనిన్న దిక్కులేనిది అయిపోవాలి, ఆ పెనిన్న కుంటిది అయిపోవాలి, దానికి జబ్బు వచ్చేయాలి. ఇది మనం చేసే ప్రార్థన. కానీ హన్నా చేసిన ప్రార్థన అవునంటారా కాదంటారా? కాదంటారు మీరైతే. కానీ ఆ సమయం వచ్చినట్టు తెలుస్తుంది మీరు ఏ ప్రార్థన చేశారు. ఆమె ఎవరి గురించి ఆలోచించకుండా తనకున్నటువంటి ఆ కొదువ ఏదైతే ఉందో ఆ కొదువను మాత్రమే ప్రార్థన చేసింది. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే తర్వాత మనసులో చెప్పుకొని చుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి, ఆమె స్వరం వినబడట్లేదు అంటాడు. పెదాలు కదులుతున్నాయి కానీ స్వరం రావట్లా. ఏలి ఆమె మత్తురాలై ఉన్నాడు అనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలై ఉంటావు? నీవు ద్రాక్షారసమును, ఏమండి అంటే అనుకుంటున్నాడంట తన దగ్గర ఒక బాటిల్ ఉందేమో, ఎదురుగా పెట్టుకుని దేవదాసులాగా ఒక ఎత్తేసి అంట కూర్చుందేమో అనుకున్నాడేమో. ఏమండి కానీ పని చేయట్లేదు రా సరిగ్గా. ఎక్కడ వెనకాల ఉంది అది ద్రాక్షరసం తాగుతూ చేస్తుందేమో అనేటువంటి మనసు ఏలికి కలిగింది. కానీ అంటున్నాడు, నీ దగ్గర ఉన్న ద్రాక్షరసాన్ని నువ్వు నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. ఏమంటే ఎలా ఉందంట? మనోదుఖం అంటే తెలుసా? మొహం మార్చుకోవడం. అంతే అంటారండి అమ్మగారు. మనోదుఖం ఎక్కడ కనబడుద్ది? మనసు బాగాలేదండి అంటాం కదా. ఏం బాలా? మనసు బాగాలేదు. ఈ మనసు బాగోక లోపల 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 కృంగిపోయి ఏడ్చేసి, ఇది ఎక్కువ ఎవరికి టాలెంట్ ఉండదండి. మనోదుఖం టాలెంట్ ఎవరికి ఉంటుంది చెప్పండి? పురుషులకి ఉంటుందా, స్త్రీలకు ఉంటుందా? ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఒక్క ఫలం తినగానే ఇన్ని టాలెంట్స్ వచ్చినాయి ఒకసారిగా. అంటే మనోదుఖాన్ని బయటికి వ్యక్తపరచరు, కానీ ఏం చేస్తారు? లోపల లోపల కుమిలిపోయి లోపల లోపల ఏడ్చేసి పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఏడుస్తా అనొచ్చండి. ఇవి చేసింది అసలు భక్తి పరురాలు అనొచ్చు అన్నాను. ఆమె దుఃఖం వచ్చినప్పుడు మనకులాగా ముడుచుకోలేదు, కానీ వెళ్ళిపోయి దేవునిలో కన్నీరు గార్చిందండి. దానికి స్తోత్రం. నీ దాసుడు, నీ సేవకురాలని నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎందుకు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసిందంటే, అన్నాకు తెలుసు గర్భం తెరవాలంటే దేవుడే చెయ్యాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే హన్నా ఆశీర్వాదం పొందుకుంటుంది.
నీ జీవితంలో, నా జీవితంలో ఆశీర్వాదం అనే గర్భం తెరవబడాలంటే ఖచ్చితముగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. గర్భం అంటే పిల్లలు మాత్రమే కాదు, నీ జీవితంలో ఆశీర్వాదము, నీ జీవితంలో ఎదుగుదల, నీ పరిస్థితుల్లో ఆశీర్వాదము, నీ పరిస్థితుల్లో ఎదుగుదల, ఇవన్నీ కూడా దేవుడు ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతాయి. ఆయన ఓపెన్ చేయకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? హన్నా దేవుణ్ణి మర్చిపోయినట్లుగా మనం కూడా దేవుని మర్చిపోయి ఉండొచ్చు. హన్నాకు ప్రార్థన చేయాలి మనసు ఉంది, కానీ ఎన్ని సంవత్సరాలు చేయలేదు ఈ ప్రార్థన. ఎప్పుడు చేసిందో తెలుసా? తన సవితి ఎప్పుడైతే ఒక ముళ్ళుగా ఉండి ఆమెకు కోపం తెప్పించిందో, అప్పుడు మనకులాగా ఆమె గిన్నెలు ఇసురుకోలేదు, వేరే కాపురం పెట్టలేదు, గొడవలు వేసుకోలేదు, కానీ వెంటనే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. భక్తిపరులైనటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ప్రార్థన చెయ్యాలనేటువంటి ఆలోచన రావడం అనేది గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. నీకైతే వస్తుందా? మనకైతే వస్తుందా? ఆ దుఃఖంలో వచ్చి ప్రార్థన చేసే మనసు నీకు ఉంటుందా? లేకపోతే నీలో నువ్వు కోపోద్రేకురాలై ఉండి, అక్కడ అంటుంది కోపోద్రేకముగా ఉన్నాను అంటుంది. చదవండి 13వ వచనం. ఆమె పెదవులు మాత్రము కదులుచుండెను, ఆమె స్వరం వినబడకుండెను కనుక ఆమె మత్తురాలంటూ కనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవయ్యందు? మద్యమునైనను పానము చేయలేదు, గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమె ఏం చేస్తుందో తెలుసా? దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరిస్తుంది. ఏం చేసిందంటే, ఆత్మను కుమ్మరించే ప్రార్థన ఎప్పుడన్నా చేసామో మనం? ఎలా చేసిందంటే ప్రార్థన అంటే ఎంత హై లెవెల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుందో ఊహించుకుందాం ఒకసారి. ఏ లెవెల్లో చేస్తుంది ప్రార్థన? ఇంకా పీక్స్ అండి, ఉమాగారి జాతరలాగా ఇంకా పీక్స్లో అనమాట. ఇంకా దేవుడు దిగి వచ్చి కార్యం జరిగితే తప్ప వదలదాయింది. నువ్వు దిగుతావా, నేను వదలను. యాకోబు చేసిన పెనుగులాట అనమాట ఇదంతా. దేవునికి స్తోత్రం. పెనుగులాట అనొచ్చదాన్ని. యాకోబు ఎలా పెనుగులాట తెలుసా? తెల్లారిపోతుంది, బాబు వదిలేరని ఆయన అంటే అంటున్నాడంట, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ. అంటే మనం ఎలాంటి ప్రార్థన చేస్తాం? కారు స్టార్ట్ అయ్యి వీధి సరుకులు పెట్రోల్ కొడిచిపోయి అయిపోద్ది మన ప్రార్థన. నేర్చుకోండి యాకోబు చేసిన ప్రార్థనలో. ఏ ప్రార్థనలు నేర్చుకోవాలి? ఒక వ్యక్తి చేశాడంటండి, ఆ వ్యక్తి గిద్యోను అనుకుంటా. 3 లైన్లు ఉంటుంది ప్రార్థన అతని జీవితంలో. ఈ ప్రార్థనలు మనకి ఎక్కువ అవుతాయి. అది కాదు, దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టేసుకోవాలి. 40 రోజులు పట్టుకున్నాం మనం. ఎలా జరిగింది? అదే మనం కూడా ఒక రోజు, ఒక నిమిషం, 2 నిమిషాలు చేస్తా కూర్చొని పనులు అవ్వండి. కొన్ని బలమైన కార్యాలు జరగాలంటే గట్టిగా దేవుని పట్టుకుని జాడించాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి అలాంటి ఆసక్తి పరులు కావాలి. నువ్వు అలాంటి ప్రార్థన చేస్తేనే నీ జీవితంలో హన్నా పొందిన ఆశీర్వాదాలన్నీ నువ్వు చూడగలుగుతావు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా మనం చూడగలిగితే తర్వాత, నేను నా ఆత్మ యెహోవా సన్నిధి కుమ్మరించుకున్నాను, నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. ఏమంటుందో తెలుసండి? నువ్వు ఎవడరా తాగుబోద్దా అని అంటాం నన్ను. మనమైతే ఇదే గొడవ వేసుకుంటాం, మనకు అసలుగా నాలుగు ఆగదు. ఏమంటావు వెంటనే? నేను నీ తాగుబోద్దానిలో కనబడుతున్నారా నీకు? దుర్మార్గుడా, సేవకుడు, నువ్వు మొహం తగలయ్యా. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నేను ప్రార్థన చేస్తే తాగుబోద్దాని అంటావా? దగ్గర సీసా తీసేయమంటావా? నువ్వు తాగుబోతాడురా, నీ అమ్మ తాగుబోతురా, మీ నాన్న తాగుబోతాడురా, మీ అక్క తాగుబోద్దురా. అసలు అడిగిందో ఒక మాటగాడు అంటే, నీ నోట్లో నోరెట్టినందుకు జీవితంలో ఎంత తప్పు చేశానో తెలిసింది తల్లో అంటే. ఆవిడ అందే, నీ దృష్టికి నేను పనికి మాలిన దానిగా లేను. సాకుడు తగ్గించుకుంటుందండి, ఎక్కడ పడతాడు తగ్గించేసుకుంటుందండి ఇవిడే. తన భర్తకి వెళ్ళి కంప్లైంట్ చేసిందా? ఇద్దరు వచ్చేసారు కర్రలట్టుకుని. ప్రస్తుత దినాలు అలాగ ఉంటుంది. వెళ్ళి భర్తకు కంప్లైంట్, మెసేజ్ వెళ్ళిపోద్ది అంతే. భార్య భర్తలు కర్రలు వేసుకుని వచ్చేస్తారు. ఆ దినాల్లో ఆ సేవకుడికి ఎంత లోబడిందో చూడండి. ఆవిడ ఏలికి ఎంత లోబడింది, ఆ మాట తీరు చూడండి ఒకసారి. దయచేసి నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అత్యంతమైన కోప కారణమును బట్టి. అతని చెప్పాను చూసారా? ఆమెకి ఏమొచ్చిందో తెలుసా? కోపం వచ్చింది. కోపం వస్తే ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి ఒకసారి?
అసలు కోపం వస్తే వచ్చే ప్రార్థన ఏంటి చెప్పండి మీ నోటితోటి? ఏసే, నరికే, చంపే, వాళ్ళ మీద ఉగ్రత దింపే యేసు నామంలో, ఇది మనం చేసే ప్రార్థన. కానీ హన్న అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచున్నాను. కనీసం మనసులో కూడా తన తోటి కోడల్ని లేదా సవతిని ఏ శాపవచనము కూడా పలకలేదండి. చెప్పలు కొట్టిన అన్నకోసారి, ఆమె ఎక్కడ ఉందో కానీ పర్లా కొట్టచ్చు. నీతిమంతులు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదం. అన్న నీతివంతురాలే కదా, ఒక మంచి సేవకుడిని ఇచ్చిందండి ఆ దినాల్లో. నీతివంతురాలు కాదా అంటే యేసుప్రభుని ఇచ్చింది. మరీ దాని అంటే అతను అన్నకి ఎందుకు పెట్టకూడదు? దండం పెట్టమని చెప్పట్లేదు, కానీ ఆమె మాట తీరు చూడండి. క్రైస్తవ స్త్రీలకు ఒక మాదిరికరంగా ఉన్నటువంటి హన్నా ఈవిడే. ఎలాంటి ప్రార్థన, కోపం వచ్చింది, అత్యంత కోపం, నీకంటే ఎక్కువ కోపం వచ్చింది ఆవిడికి. ఆ కోపంలో ఆవిడ ఏం చేసింది? అసలు ఎవరి గురించి మాట్లాడలా, ఎవరేమన్నారో మాట్లాడలా, అవన్నీ వదిలేసి దేవుని సన్నిధిలో దుఃఖముతో తన జీవితంలో ఆ కోపం రావడానికి గల కారణం ఏంటో కనుగొనింది. దేనికి స్తోత్రం. అలాంటి జ్ఞానం రావడం గొప్ప విషయం అండి. ఒక వ్యక్తి మనల్ని అంటున్నారంటే ఆ మాట మనలో ఉన్న పొరపాటును చూపించినప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఆ పొరపాటును సరి చేసుకునేది గొప్ప విషయం. కానీ మన జీవితంలో వ్యతిరేకంగా ఉంటుంది ఆ మాటల విషయాలు. చూడడానికి ఆమె మనో దుఃఖం ఎందుకు కలిగిందంటే అత్యంత కోపం నాలోకి వచ్చింది, ఆలోచించింది. కోపంలో తప్పుడు ఆలోచనలు చేస్తాం మనం. కోపంలో ఏం చేస్తాం? మంచి ఆలోచనలు వస్తాయండి, తప్పుడు నిర్ణయాలు వస్తూ ఉంటాయి కోపంలో. ఏయో పిచ్చి పనులు చేస్తూ ఉంటాం, వ్యర్థమైన తలంపుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ హన్నాకు వచ్చిన ఆలోచన మాత్రం చాలా శ్రేష్టమైన ఆలోచన. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తన బాధ వ్యక్తం చేసుకుంది. అప్పుడు అంటున్నాడు ఏలీ గారు, నీవు క్షేమంగా వెళ్ళు. ఇశ్రాయేలీల దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక అని చెప్పగా, దేవునికి స్తోత్రం. మూడో విషయం చూడండి, ఆమె తన సేవకుని ఎదుట, తన సేవకుని దృష్టిలో కృప పొందినదిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏలి చెప్తే జరిగిపోద్దా, ఏలి చెప్తే అయిపోద్దా అని అనలా. నా దేవుడు దిగొచ్చి చెప్తేనే కానీ నేను అనను అని అనలా. వెంటనే నువ్వు వెళ్ళు, నువ్వు అనుకున్నది ఇశ్రాయేలు దేవుడు చేస్తాడు అని అన్ని వెంటనే నీ దృష్టిలో నేను కృప పొందిన దానిని అయ్యాను. ఇంకేమంటుందండి? ఇంకొక విషయం చూడండి ఇక్కడ. ఎప్పుడైతే ఈ ఆశీర్వాదపు వచనం సేవకుడి దగ్గర నుంచి పొందేసుకుందో ఆమె ముఖం మారిపోయింది. మనం మారద్దా? మన ముఖం మారద్దా? మారదా? నీ ముఖమే అంత ఏమంటామండి? మన మొహం ఎందుకు ఎలా మార్చుకున్నావు? నా మొహమే అంతలే, నేను చేసుకున్నప్పటి నుంచి నా బతికెంతగా. ఆ ముఖం మార్చుకుందండి. అప్పుడు అంతకుముందు వేరేగా ఉంది. సేవకుడి దగ్గర దీవెన వచనం పొందుకున్న తర్వాత దుఃఖముఖము పెట్టడం మానేసింది. దేవునికి స్తోత్రం చేద్దా. హల్లెలూయా. అంటే ఇన్ని వేరియేషన్స్ స్త్రీలలో ఉంటాయి, కానీ ఈ వేరియేషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అంటే ఈ వేరియేషన్స్ అన్నీ కూడా తనకు మేలు కలిగించినదిగా మార్చుకుంది హన్న. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రైస్తవ స్త్రీలు ఎలాంటి ప్రార్థన చేయాలి, కోపం వస్తే ఏం చేయాలి, బాధ వస్తే ఏం చేయాలి, మార్గములు తప్పిపోతే ఎవరన్నా ఏమన్నా అంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా హన్నా చేసిన ప్రార్థనలో మనకు కనబడుతున్నాయి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూడగలిగితే 20వ వచనం నుంచి చూడండి. వానికి సమూయేలు అను పేరు పెట్టాను. దేనికి స్తోత్రం కలుగున. నేను దేవునికి మొక్కుబడి చేసుకున్నాను, నా దేవుడు ఆ మొక్కుబడి విని నా గర్భం తెరిచాడు, కుమారుడు పుట్టాడు. ఏమంటే ఈ మాట చదువుతుంటే నాకు ఒక విషయం అర్థమైంది. పెనిన్నాకి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అన్నాకి ఇచ్చినటువంటి సమూయేలు ముందు వాళ్ళు ఎవరు పనికిరారు. చెప్పలు కొడదాం సార్. దేవుడు ఏం దాచిపెట్టాడు తెలుసా మన కోసం?
అనేకులు ఎన్నో కలిగి ఉండొచ్చు, కానీ దేవుడు నీ కొరకు ద్వారము తెరిచి ఇచ్చేది ఎలా ఉంటుందో తెలుసా? వారు దేనికి నీ ముందు పనికిరారు. వారు కలిగినవి ఏవి నీ ముందు నిలబడలేవు. వారు ఎన్నో గొప్ప విషయాలు, గొప్ప కార్యాలు, గొప్ప పనులు వారు చేస్తూ ఉండొచ్చేమో, కానీ దేవుడు నీకు తగిన సమయంలో ఇచ్చే బహుమానం ఎలా ఉంటుంది అంటే అవేమీ కూడా దేవుడిచ్చే దానికి సాటి రావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరిని పొందుకుందో తెలుసా? హన్నా గారు సమూయేలుని పొందిందంటే. సమూయేలుని తీర్మానంతో పొందుకుంది, సమూయేలుని వాగ్దానంతో పొందుకుంది, సమూయేలుని మొక్కుబడితో పొందుకుంది. ఏమన్నదో తెలుసా? ఇదిగో నాకు కనుక నువ్వు మగపిల్లనిస్తే అతని తల మీద ఎప్పటికీ కూడా క్షవరం చేయించకుండా అతడు పుట్టినది మొదలుకొని నీ కొరకే నేను పెంచుతాను. అసలు ఎంత గొప్ప తీర్మానం అండి. ఎలా కుదురుద్ది? పుట్టిన తర్వాత తల్లుల మనసు మారిపోద్ది. ఏంటి బాబు ఇచ్చేయాలా దేవునికి? రోజుల దగ్గర అయ్యే కొద్ది అయ్యి బాబు ఇచ్చేయాలా, అవుద్దా లేదా? కానీ ఆమె తీర్మానాలు తెలుసా? ఇంకా మనం తర్వాత చదివితే ఏటేటా వీళ్ళు బలి అర్పణ చేయడానికి వెళ్తున్నప్పుడు ఈ హన్నాని పిలిచాడు అంటండి తన భర్త. పిలిస్తే నేను ఇప్పుడు రాను, నా కుమారుడు పాలు విడిచిన తర్వాత నేను దేవుని దగ్గర తీసుకెళ్తా. ఒక్కసారి నేను దేవుని దగ్గర తీసుకెళ్తే మరలా నేను తీసుకురాను. ఇంకా ఎలాంటి తీర్మానం అండి? ఎలాంటి తీర్మానం? తర్వాత చదవండి ఒకసారి. 20 వచనం చదివాం కదా. పోయిరి. అయితే హన్నా, బిడ్డ పాలు విచ్చు వరకు నేను రాను, అగుపడి తిరిగి రాకుండా అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకువస్తాను, ప్రిపేర్ చేస్తానని చెప్పి తన బిడ్డతో చెప్పి వీళ్ళకి ఉండేను. కాబట్టి నీ దృష్టికి ఏది మంచిదో అదే చెయ్యి, పాలు మాన్పించే వరకు నిలిచి ఉండు, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగా. కానీ ఆమెతో నేను ఏం చేసిందంటండి? తన కుమారునికి పాలు మానిపించే వరకు కూడా పెంచిందంటండి. తర్వాత మానిపించిన తర్వాత అతడు ఎప్పుడు మానిపించిందో తెలుసా? నాకు అర్థం, ఈ మాట చదువుతుంటే పాను మానిపించడం అంటే ఇంకా కావాలని 1 సంవత్సరం పెంచుకునేవచ్చు కదా. ఇవ్వచ్చు, ఇవ్వకూడదా? తల్లులు 5 సంవత్సరాలు వచ్చేవరకు పిల్లలకి ఇస్తారండి, అవునా? ఇక్కడ అన్నది ఏంటంటే నేను పాలు మానిపించి తీసుకొచ్చి దేవుని మందిరంలో అప్పగించి మరలా నేను తీసుకోను ఇంకా అని అనేసి ఆ వచనం అయిపోయిన తర్వాత చూస్తే ఇంకా ఎంత ఉన్నాడంటండి? చిన్నవాడై ఉండగా బాలుని ఎత్తుకొని, ఏమండి ఎవరిని ఎత్తుకుందంట? ఎంత వయసు వరకు ఎత్తుకోగలుగుతారు తల్లులు? 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఏమండి 5 కూడా ఎక్కువ అండి, 5 కూడా ఎక్కువ. నేను అనుకుంటున్నాను 3.5, 4. ఈ సమయంలో తల్లికి బిడ్డకి ఎఫెక్షన్ ఎక్కువైపోద్ది తెలుసా? సంవత్సరం వయసు కంటే 2వ సంవత్సరం తల్లి మీద ఎఫెక్షన్ పెరుగుద్ది, 2 కంటే 3 ఇంకా పెరుగుద్ది, 3 కంటే 4 పెరుగుద్దా తగ్గుద్దా? వెళ్ళే కొద్దీ తల్లిని పట్టుకుని పడుకుంటారండి ఎదిగే కొద్దీ. కానీ సమూయేలు ఎలా పెరిగాడో నాకు అర్థం కావట్లేదు. ఇంకా చిన్నవాడుగానే ఉన్నాడు. ఆ మాటలు చెప్తుంది, ఇంకా చిన్నవాడే ఉన్నాడు. అబ్రహాం ఎలాగైతే ఇస్సాకును బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడో హన్నా కూడా తన కుమారుడైన సమూయేలుని దేవునికి అర్పించడానికి అంతే ఇష్టపడిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లేకపోతే హన్నా పేరు దినాన్ని బైబిల్లో మనం చూడలేం. హన్నా గురించి మాట్లాడుకోవడానికి అర్హురాలు కాలేకపోవచ్చు, కానీ అంత శ్రేష్టమైన కార్యము దేవుని కోసం చేసింది కనుకే దేవుడు ఆమెను చాలా ఉన్నతంగా పెట్టాడు. అంత మాత్రమే కాదు, ఆమె కలిగి ఉన్న మొక్కుబడి, ఆమె చేసుకున్న తీర్మానమును బట్టి దేవుడు ఇశ్రాయేలుకి ఒక గొప్ప నాయకుడిని, ఒక గొప్ప ప్రవక్తనైన సమూయేలుని దేవుడు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఏమంటే ఒక విషయం తెలుసా? దేవుని దగ్గర చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ఇంకా దేవుని దగ్గర ఇంకా చాలామంది దేవుని పని వాళ్ళు, పసిపిల్లలైన వారు ఉన్నారు. నువ్వు అడిగితే నీ గర్భములు అలాంటి ప్రవక్తలు లేపబడతారు. దేవునికి స్తోత్రం.
నేను చెప్పింది అర్థమైందా మీకు? అర్థం కాల. దేవుడు పంపిస్తేనే ప్రవక్తలుగా పుడతారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుకు ముందు ఎవరిని ఎలిజబెత్ని జకర్యాని దేవుడు దర్శించి ఒక మాట చెప్పాడు, ఇదిగో నీ కడుపు నొప్పి కుమారుడు పుడతాడు, అతను యోహాను పేరు పెట్టు, అతడు ప్రభువు త్రోవను సరళము చేయటువంటి ఒక స్వరము. అంటే వచ్చిన తర్వాత అభిషేకించబడ్డా, అభిషేకించబడే వచ్చాడా? ఏమండి? అంటే దేవుని దగ్గర దేవుని పని చేయడానికి ఎవరైతే యోగ్యులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వారి గర్భములో ప్రవక్తలు లేపబడతారు. అసలు ఆ మాటలో ఆమెన్ లేదు, హల్లెలూయా లేదు. ఆ గాడిద గుడ్లే మా గర్భాలు ఎప్పుడో ఇవ్వండి, నువ్వు చెప్పేది ఏంటి అన్నట్టుగా చూస్తున్నారు. అమ్మ, నీ గర్భం పుట్టిన పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళు కూడా అవ్వచ్చు. మీకు ఆశ ఉంటే దేవుడు చేస్తాడు, మీకు ఆసక్తి ఉంటే దేవుడు చేస్తాడు. దేవుని భారము మోసే యాజకులు లేపబడతారు, దేవుని సువార్తను ప్రకటించేటువంటి సువార్థికులు లేపబడతారు, దేవుని యొక్క నామమును ప్రకటించేటువంటి గొప్ప గొప్ప దైవజనులు లేపబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన, దేవుని యొక్క సన్నిధిలో వాడబడే కుమారులను కుమార్తెలను దేవుడు లేపబడతాడండి. అలాగా ఏమండి, చాలా మంది గొప్ప గొప్ప సేవకులు చెప్పిన సాక్ష్యం అదే తెలుసా? ఒక తల్లి గారికి అంట 20 మంది 30 మంది పిల్లలు అంటాడు, సరిగ్గా గుర్తులేదు. ఆ పిల్లలందరికీ ఒక్కొక్కరికి అరగంట చొప్పున తల్లి చెయ్యేసి ప్రార్థన చేసేదంట. ఒక్కొక్కరి మీద చెయ్యేసి అరగంట సేపు ప్రార్థన చేసేదంట, దేవుని సేవకులు అవ్వాలని. మనం చేస్తామా? మనకు గాలి వదిలేస్తాం. మనమైతే రేపు గాలి తిరిగి గాలి పట్టం అంటాం. చెయ్యేసి ప్రార్థన చేసేదండి. అలాంటి ప్రార్థన ఆసక్తి మనం ఎలాగో అవ్వలేకపోతున్నాం, కానీ మన పిల్లలైన దేవుని కోసం వాడపడాలి. మన పిల్లలైన దేవుని కోసం పరుగులు తీయాలి. మన పిల్లలైన దేవుని కోసం మరణం పొందడానికైనా సిద్ధమైపోవాలండి. అలాంటి వారిని తయారు చేయాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనమా కాలు నొప్పి, మోకాలు నొప్పి, నడుము నొప్పి, అన్ని నొప్పులు ముందేసుకుని చచ్చికే రావట్లా మనం. అలాంటి పిల్లలు మన దగ్గరికి రాకూడదు. ఎలాంటి వాళ్ళు తెలుసా? దేవుని కోసం పరుగులేడాను, దేవుని కోసం గెంతులు వేయాలి, దేవుని కోసం ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనము చేసే పిల్లలు లేపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే మన పిల్లలు ఏం చెప్పాలి తెలుసా? నువ్వు అత్తరా లేతమానే నేను వెళ్ళిపోతా దేవుని చర్చి. ఏం చెప్పాలి? నువ్వు వెళ్ళవా? నేనే వెళ్ళనులే, నేను కూడా పడుకుంటాలే, నేను కూడా కూర్చుంటాలే, నువ్వు అత్తేనో వస్తలే. ఇలాంటి పిల్లలు వేస్ట్ అండి. మన పిల్లలు ఎలా తయారవులు తెలుసా? నువ్వు లేట్ చేసినా నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళి పాటలు పాడతా, నేను వెళ్ళి ప్రభువుని స్తుతిస్తా, నేను వెళ్ళి దేవుని గణపరుస్తా. ఇలాంటి పిల్లలు కాదా మనకు కావాల్సిందే? అంటే మీకు తెలియట్లా అలాంటి ఎంత గొప్ప ఆశీర్వాదం పిల్లలు పొందుకుంటారు. వారి భవిష్యత్తులో ఆశీర్వదించబడితే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. సమూయేలు చిన్న వయసులో, ఊహ తెలియని వయసులో చెప్పాలంటే తన తల్లి తీసుకొచ్చి వదిలేసింది. చదవండి కింద. చిన్నవాడై ఉండగానే ఆమె బాల్ని ఎత్తుకొని తీసుకొని వచ్చాను. ఇంతకీ ఏలీ గారు మర్చిపోయారండి. సేవకుడు ఏమైపోయాడు? సేవకుడి నోట్లోంచి వచ్చిన మాట సేవకుడు గుర్తుంది. చాలా మంది వస్తారు కదా అలాంటి వాళ్ళు. ఈ సేవకుడు మర్చిపోయాడు. కానీ నా ఏలిన వాడ, ఒక రోజున ఈ మందిరానికి వచ్చిన కన్నీరు కార్చిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను, కాబట్టి ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. చెప్పలు కొట్టండి ఒకసారి. ఏం చేసింది? ప్రతిష్ఠించడం అంటే అర్థం తెలుసా? ప్రతిష్ఠించడం అంటే అర్థం తెలుసా? ఇది ఆయనదే, ఇంటి పేరు అయింది. అంటే ఇంకా ఈ సమూయేలు అనేటువంటి బాలుడు నాకు సంబంధం లేదు. అప్పుడప్పుడు చూసుకుని వెళ్తాను, అప్పుడప్పుడు సెలవులకి ఇంటికి పంపించా. సమ్మర్ హాలిడేస్కి, సంక్రాంతి హాలిడేస్కి, దసరా హాలిడేస్కి ఇంటికి పంపించేయాలి అని అనలేదండి. ప్రతిష్ఠించేసింది అంతే. ఏం చేసింది? దేవునికి స్తోత్రం. తన తల్లి ఒక మాట చెప్పింది ఏంటంటే,
బ్రతికే దినములన్నీ కూడా యెహోవాకు అతడు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కదా. బాలుడు కూడా అంటండి, 3 వయసులో ప్రార్థన ఏం చేస్తాడండి, 4 సంవత్సరాల వయసులో ఏం ప్రార్థన చేస్తాడండి? అసలు ప్రతిష్ఠిత అనేటువంటి వచనము ఆ వ్యక్తికి తెలుస్తుందా? ఆ తల్లి అన్నది, నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకున్నాను, ప్రభువా నేను ప్రతిష్ఠించుకున్నాను. ఏంటి మాట ఏంటి అసలు? 4 సంవత్సరాల వయసులో నోరు తిరుగుద్దా? బూతులు అయితే చక్కగా తిరుగుతాయి కానీ, అవునా కాదా? బూతులు అయితే చక్కగా తిరుగుతాయి కానీ ప్రభువా నేను ప్రతిష్ఠించుకుంటున్నాను అనే పదం వస్తుంది ఆ నోట్ల నుంచే. కానీ సమూయేలుకి వచ్చిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సమూయేలుని దేవుడు మామూలుగా వాడుకోలేదు. సమూయేలు గురించి మనం దానికోసం మరలా ధ్యానం చేస్తే, సమూయేలు గురించి మరలా మనం మాట్లాడుకోగలిగితే 4 వారాల ప్రసంగాలు వస్తాయి సమూయేలు గురించి. దేవుని చిన్న వయసులో దేవుని స్వరం వినినటువంటి గొప్ప సేవకుడు అండి. చిన్న వయసులో మన పిల్లలు పడుకున్నప్పుడు వంటగదిలో సరే రారా అంటే వస్తాలేమ్మా అనేటువంటి పిల్లలు మనకుంటే, అతను ఏదో గదిలో సేవకుడు ఉన్నాడు, ఇతను ఏదో గదిలో పడుకుని ఉన్నప్పుడు సమూయేలు అనే స్వరం విన్నప్పుడు లెగిచి దిగ్గునెళ్ళి ఏలి దగ్గరికి వెళ్ళి, చెత్తన్నా ఏలిన వాడా చెప్పండి ఏంటి? ఎన్నిసార్లు లేడంట ఏమండి? 3 సార్లు. మనల్ని లెగుతారా? పడుకుంటే లెగుతారా? ఇలా లేపితే మొన్న ఒకటి పడుకుంటే లేపుతుంటే భయంకరంగా ఏడ్చేసాడు. ఆడిదాకా కలమ్మ బొడ్డోడు ఏడుస్తాడు. కానీ సమూయేలు ఏం చేశాడంట? అన్న స్వరం వినడానికి ఆ చెవులు ఎంత సిద్ధంగా ఉన్నాయండి అసలు. మన చెవుల మనం పడుకున్నప్పుడే మనకి ఏమైనా పడవు అసలు. ఇంకా ఏమంటారు, పక్కన ఎనుకలు కొట్టుకెళ్ళిపోతున్నా, రాజ్యాలు కొట్టుకెళ్ళిపోతున్నా, మనం పడుకుంటే లేవం. కానీ సమూయేలు అలా లేడండి. అతడు పడుకుంటున్నప్పటికీ తన గదిలో సమూయేలు అనే స్వరం విన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అతని ఆసక్తి ఎంత గొప్పగా ఉందో చూడండి. ఆ మాట వింటూనే 3 సార్లు విన్న తర్వాత అప్పుడు ఏలీకి అర్థమైంది, ఇదిగో ఈ స్వరము నాది కాదు, ఇంకొకసారి ఇదే స్వరము కనుక నీకు వినబడితే నువ్వు వెంటనే మోకరించి, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చిత్తము నాతో మాట్లాడు ప్రభువా అని నువ్వు అడుగు. దేనికి స్తోత్రం. ఏలీకి అర్థమైపోయింది, సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన పిల్లలతో దేవుడు మాట్లాడాలండి. ఎవరితోటి? మన పిల్లలు దేవుని స్వరం కోసం ఎదురు చూడాలి. మన పిల్లలు దేవుని కోసం రేపబడాలి. మన పిల్లలు దేవుని కోసం సమర్పించుకున్నటువంటి జీవితాలు వారికి బాల్యం నుంచే నేర్పించాలి. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక చదువులన్నీ అయిపోయాక కాదు, వాడు చిన్న వయసు నుంచే దేవుని కోసం ప్రతిష్ఠిత జనముగా మార్చబడాలి. వారి నోట్లోంచి ప్రవచనాలు రావాలి, వారు దర్శనాలు చూడాలి, వారు అద్భుతాలు చేయాలి, వారు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగిపోవాలండి. పెద్దోళ్ళు మనం కాదు, చిన్నపిల్లలు చేయగలగాలి. ఎప్పుడు రేపు పడతాం మనం అలాగా? దేవుడు అలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగునగా. ఎవరంటి వారి కోసం తెలుసా? ఆయనకు ప్రతిష్ఠించుకునేటువంటి జనము కోసం. ఈ అంచె దినములలో దేవుని కోసం పరుగులెట్టేటువంటి మనుషులు ప్రభువుకు కావాలి. ఈ అంచె దినములలో దేవుని కోసం నిలబడేటువంటి మనుషులు దేవునికి కావాలి. అది పిల్లలైనా కానివ్వండి, పెద్దవాళ్ళైనా కానివ్వండి. ఏమంటే చిన్నపిల్లలు దేవుడు వాడుకున్నట్లు బైబిల్ చెప్తుంది తెలుసా? ఇర్మియా బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నప్పుడు, ప్రభువా నేను బాలుడిని నాయన, ఇంకా నాకు అంత జ్ఞానం లేదు అంటే, నన్ను బాలుడు అనొద్దు నువ్వు. దేవునికి చిన్నపిల్లవాడు పెద్దవాడు ముసలోడు అని అవసరం లేదండి, సంబంధం లేదు. ఆయన ఎవరైతే అర్హులు అని అనుకుంటున్నాడో అర్హులైన వారిని ముందు నుంచే దేవుడు వాడుకోగలడు. దేనికి స్తోత్రం అండి. రాజులో ఒక రాజు ఉన్నాడు, 8 సంవత్సరాల వయసులో అతడు రాజ్య పరిపాలన చేశాడంట. ఎవరికైనా 8 సంవత్సరాల చేతులు ఎత్తున్నా సార్ పిల్లలు? 8 సంవత్సరాల వయసుకి వెళ్ళిన పిల్లలు చేతులు ఎత్తున్నా సార్? 8 సంవత్సరాలు అండి పిల్లలు. ప్రణతి నీకు ఎన్నమ్మా? 8 9. దేవునికి స్తోత్రం. అంటే 8 కంటే ఎక్కువే అండి. అసలు ఆ వయసులో రాజు పరిపాలన అయితే ఏం చేస్తారు? వీళ్ళు రాజ్యాన్ని వదిలేసి రోడ్డెక్కి ఆడుకుంటారు. రాజ్యం ఎవరి చేతిలోకి వెళ్ళిపోద్ది? అసలు ఆ వయసులో రాజు అయ్యాడంటే చిన్న విషయం కాదు కదండి. ఆ వయసులో రాజ్యాన్ని చేతిలో పెట్టారండి. ఏం చేశాడు తెలుసా? చేసిందల్లా ప్రార్థనే.
8 సంవత్సరాల వయసులో ఏ ప్రార్థన వస్తుంది? నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు కేక్ కావాలి, డ్రింక్ కావాలి, ఈ ప్రార్థనలు మనం చేస్తాం. కానీ అక్కడ ఏం చేశాడు తెలుసా? నా రాజ్యమును నువ్వు దీవించు, నా రాజ్యాన్ని ఆశీర్వదించు, నా రాజ్యం మీద ఏ శత్రువు. ఏమంటే శత్రువులు చాలా సింపుల్గా వస్తారండి, అవునా? గద్ద ఎప్పుడు కూడా ఏం చేద్దా? కోడి పిల్ల మీద దాడి చేద్దా, కోడి మీద దాడి చేద్దా? మరి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకు తెలియదు అంటారా? పలానా ఇశ్రాయేల్ దేశంలో రాజు 8 సంవత్సరాలు బాలుడు, ఆయన ఎంతసేపు రాబో ఓడించడం, ఆయన సంపాల్సిన కూడా అవసరం లేదు, తీసుకెళ్ళి కట్టి పడేస్తే చాలు, ఆయన ఏం చెయ్యక్కర్లేదు, తీసుకెళ్ళి ఒక ఐస్ క్రీమ్ పడేస్తే చాలు, దొరికేస్తాడు అని అనొచ్చు కదా. కానీ ఆ దినములలో ఎవడో కూడా యెరూషలేము వైపే చూడడానికి తెగించలేదంట. నీ వైపు శత్రువు చూడాలన్నా దాని పట్ల దేవుని కృప ఉండాలి. ఆ శత్రువుని దగ్గరికి రానివ్వడు దేవుడు. సొలొమోనుకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఏంటి తెలుసా? నువ్వు బ్రతికిన దినములన్నీ కూడా ఏ శత్రు దేశం నీతో యుద్ధం చెయ్యదు, నీ దినములన్నీ కూడా సమాధానంగా వెళ్ళిపోతాయి అనే మాట చెప్పాడు దేవుడు. అదే మాట మీద నిలబడ్డాడు. అలాంటి వాగ్దానాలు దేవుని దగ్గర నుంచి మన దగ్గర రావాలండి. దేనికి స్తోత్రం. ఏం పొందుకోవాలంట? ఒక విషయం తెలుసా? దేవుని దగ్గర నుంచి ఒక మాట రావడం చాలా కష్టమైతే, ఒక్కసారి ఆ మాట నీ జీవితంలోకి దేవుడు వదిలేడా, నీ జీవితం అంతా దాంట్లో ఉండిపోద్ది. దావీదు అంత జ్ఞానవంతుడు కాబట్టే తన ఒక్కరి మీదకే కాదు, తన తరముల మీదకి దేవుని కృప కావాలని అడిగాడంట. దేనికి స్తోత్రం. ఏమడిగాడు? నా ఒక్కడికే కాదు ప్రభా, నా తరములన్నీ నీ సన్నిధిలో ఉండాలి, నీ తరములన్నీ దేవుని మందిరంలో ఉండాలి. అడగండి ఈ వారాన్ని దేవుని దగ్గర నుంచి. నువ్వు ఒక్కడివే దేవుని మందిరం రావడం కాదు, నీ కుటుంబముతో కలిసి దేవుని సన్నిధిలో సర్వోన్నతమైన దేవుని ఆరాధించే వరం అడుగు. నువ్వు దేవుణ్ణి, నేను యెహోవా సన్నిధిలో ఒక వరం అడిగి తిని, ఇదే దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వరాలు అడగాలండి. ఏమడుగుతాం మన వరం? చంద్రన్న ఇల్లు ఇవ్వాలి, చంద్రన్న కానుక రావాలి, చంద్రన్న అంబొడి కావాలి, అండి చంద్రన్న పెట్టుబడి కావాలి. ఇవన్నీ ఎందుకు మనకి? అవి ఒక 5 సంవత్సరాలు ఉంటాయి, పోతాయి. శాశ్వతమైన ఆశీర్వాదాల కోసం ప్రభు ఎదుట ప్రార్థన పడండి. యాకోబు ఎలా పెనుగులాడి పొందుకున్నాడు? ఆ స్థితిగతులు మారాలంటే దేవుని దగ్గర ఉన్నాయి. ప్రతి ఆశీర్వాదం ఆయన దగ్గర ఉంది. ఆయన చెయ్యలేదంటూ లేదు. హన్న పడినట్లుగా, హన్న ఏడ్చినట్లుగా, హన్న కన్నీరు కాచినట్లుగా, హన్న తగ్గించుకున్నట్లుగా నీవు కూడా అలాంటి ప్రార్థన చేయగలిగితే హన్నాకు సమాధానం ఇచ్చిన దేవుడే నీకును సమాధానం ఇచ్చునుగాక. అయితే మనం హన్నా వంటి విశ్వాసము, హన్నా వంటి ఆసక్తి, హన్నా ఎలాగైతే ఆత్మను కుమ్మరించుకుందో అలాంటి పరిస్థితులు మనలోకి రావాలండి. అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం, దేవా హన్నా చేసినటువంటి ప్రార్థన జీవితాన్ని మేము కూడా నేర్చుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభువా ప్రార్థన శక్తి